హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సింపుల్గా టేస్టీగా యమ్మీగా అయితే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్కి ఈ విధంగా అయితే ఒక ఆనియన్ క్యాప్సికమ్తో ఆమ్లెట్ వేసుకొని ఎగ్తో ఇప్పుడైతే నేను రెసిపీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా. ఈ విధంగా ఆనియన్ని ముందుగా తీసుకొని పీల్ తీసేసి నీట్గా వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సేమ్ అలానే వాష్ చేసుకొని నీట్గా చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టేసుకొని మనం ఇందాక 2 ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటినైతే ఆమ్లెట్ వేసుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఈ విధంగా 2 గుడ్లు పలకొట్టుకొని వీడియోలో చూపించిన విధంగా అలా ఆమ్లెట్లా వేసుకొని దానిపైన నేను ఇక్కడ పెప్పర్ వేస్తున్నాను. ఇక్కడ స్పూన్తో అయితే సరిగా రాదని చేయితో నేనైతే పెప్పర్ తీసుకొని అలా పైన చక్కగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ నీట్గా చక్కగా వేసాను. ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా పెప్పర్ సాల్ట్ వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకోవాలి. కాలిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇటువైపు కూడా కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మిరియాల పొడి ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఆమ్లెట్ కూడా అటు ఇటు బాగా కాలింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన సర్వ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అదే పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి ఆయిల్లో వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ ఉన్నాయి కదా, సో అవి కూడా దీంట్లో వేసుకొని ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టేసుకొని నీట్గా బాగా వేయించుకోవాలి. వెజిటేబుల్స్ మధ్యలో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుతూ నీట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు ఇక్కడ ఇందాక మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకొని అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందాక ఆమ్లెట్ వేసుకున్నాం కదా, అది దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ టమాటా కచ్చప్ వేస్తున్నాను, ఒక స్పూను. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈవినింగ్ టైంలో సింపుల్గా ఇలా చక్కగా ఇలా హెల్తీగా మనం స్నాక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పొయ్యి ఆపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకొని అక్కడ మనం క్యాప్సికమ్ ఆనియన్ ఆమ్లెట్ వేసాం కదా, సో అది స్పూన్లో మంచిగా 3 పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇలా ఈవినింగ్ టైంలో సింపుల్గా స్నాక్స్ ఇలా చేసుకొని తింటే కూడా చాలా హెల్తీ. ఇంత మంచి హెల్తీ స్నాక్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా ఎంతో హెల్తీ అయిన ఈ స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఈ విధంగా క్యాప్సికమ్ ఆనియన్ ఆమ్లెట్తో ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుంటుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. చక్కగా ఇట్లా వెజిటేబుల్స్ చక్కగా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.